స్టాక్ మార్కెట్ లో 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటుందండి. ఒకటి వచ్చేసరికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, సెకండ్ వచ్చేసరికి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, ఇంకోటి వచ్చి స్పెక్యులేటివ్ ఇన్కమ్. సో దానికి 30% ఉంటుంది. ఫస్ట్ మనము లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గురించి మాట్లాడదాం. మీరు ఒక షేర్ కొని 1 year వరకు హోల్డ్ చేసి 1 year తర్వాత అమ్మారు అనుకుందాం, ఓకేనా? దానివల్ల వచ్చే ప్రాఫిట్ అనేది అప్ టు 1,25,000 వరకు మీకు ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. అంటే మీ ప్రాఫిట్ అనేది 1,25,000 వరకు ఎలాంటి ట్యాక్స్ అయితే మీరు కట్టాల్సిన అవసరం లేదు. 1,25,000 పైన వచ్చే అమౌంట్ కి 12.5% అయితే మీరు ట్యాక్స్ కట్టాలి. నేను ఇప్పుడు వీడియో షూట్ చేసేది Jan 20th. ఈ టైంలో అయితే 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అండి. రేపు ఇంకొక 10 రోజుల్లో బడ్జెట్ అయితే ఉంది. బడ్జెట్ తర్వాత ఏమైనా మారుస్తారో లేదో మనకి ఐడియా లేదు. మారిస్తే మనం తర్వాత అప్డేట్ చేస్తాను, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది మీరు ఒక షేర్ కొని 1 year లోపల అమ్మి ప్రాఫిట్ సంపాదించారంటే దాంట్లో 20% అనేది గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి. దీనికి ఎలాంటి ఎగ్జామ్షన్స్ అనేవి లేవండి. 1 lakh వరకు 50,000 వరకు ఎలాంటి ఎగ్జామ్షన్స్ ఏం లేవు. మీకు వచ్చిన ప్రాఫిట్ లో 20% అనేది మీరు గవర్నమెంట్ కి ట్యాక్స్ గా కట్టాలి. ఇంకా థర్డ్ వచ్చి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో దాంట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి 30% ట్యాక్స్ అనేది ఉంటుంది. సో దాన్ని స్పెక్యులేటివ్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి ట్యాక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.